మనం రోజు ఎన్నో రకాలైన ఎగ్ కర్రీస్ తింటూనే ఉంటాం. అయినా ఎంతో బోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఈరోజు మనం చేసుకునే చాలా ప్రోటీన్ ప్లస్ హెల్త్ కూడా ఎంతో మంచిది కందిపప్పు ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని కొంచెం కందిపప్పు వేసుకోవాలి. మీరు కానీ ఎక్కువగా తినే పని అయితే ఎక్కువ మందికి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం సేపు నానబెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. 2 గుడ్లుని ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కందిపప్పు ఉడికేంత నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. కొంచెం పొలుకుగా ఉడికించాలి, మెత్తగా కాదు. మిక్సీ గిన్నె తీసుకొని వెల్లుల్లి, అల్లం, మిరియాలు, జీలకర్ర వేసుకొని కొంచెం పలుగ్గా పొడి చేసుకోవాలి. 2 ఉడికిచ్చిన గుడ్లు తీసుకొని పచ్చసొన తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎలా ఇష్టమైతే అలా తురుముకోవచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కూడా. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని కొంచెం వేడైనాక 1.5 గంట నూనె వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే నూనె అనేది ఎక్కువని తక్కువని కాకుండా మీడియంగా వేసుకోవాలి. మనం చేసుకున్న పొడిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చేదుగా అవుతుంది, బాగుండదు. 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగడ్డలను వేయించుకోవాలి. సాల్ట్ అనేది ఒక్కసారి ఎక్కువైతే మళ్ళీ తగ్గించలేం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు కానీ కారం కానీ తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోండి. లేకుంటే కరివేపాకు వేసుకొని వేగినాక 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లని కొట్టి వేసుకోవాలి. మీ ఇష్ట ప్రకారం మీరు ఎంత తినాలనుకుంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. మేమైతే మొత్తం 3 గుడ్లు వేసుకుంటున్నాం. కోడిగుడ్లు కొట్టి వేసినాక 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఉండనివ్వాలి. తర్వాత గెంటితో ముక్కలుగా చేసుకోవాలి. వేగినాక ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న కోడిగుడ్డుని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద బాగా మళ్ళీ మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులభతరంగా ఎంతో రుచికరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే కందిపప్పు ఎగ్ బుర్జీ రెడీ.